కంగువ 2 hours 34 minutes రన్ టైమ్‌తో మా కంగువ విజువల్స్‌ని చూసి మీ 'బాహుబలి' డైరెక్టర్‌కి విజువల్స్ అంటే ఏంటో నేర్చుకోమనరా అంటూ కొందరు ఓవర్ యాక్షన్ డైలాగ్స్‌తో థియేటర్స్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయిన ఈ మూవీని చూసాక నాకైతే సూర్య గారు పాపం న్యాయం చేశారు. ఆయన్ని ఒక్క మాట కూడా అనడానికి లేదు. హీ గేవ్ హిస్ బెస్ట్. కానీ సినిమా మాత్రం విజువల్స్ మాత్రమే కాదు, సరైన స్టోరీతో స్ట్రాంగ్ కంటెంట్ కూడా ఉండాలి. అలా లేకపోతే అది కంగువ అవుద్ది అనే ఒక ఎగ్జాంపుల్‌లా ఉంది. టైరింగ్ మూవీ గైస్. ఫస్ట్ హాఫ్ ఒక అరగంట గడిచిన తర్వాత నుండి ఎంగేజింగ్‌గా పర్లేదు అనిపించింది ఓవరాల్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మాత్రం ఈ కంగువ ఇంకా ఆపవా అని అనిపించింది. ఇంకా పచ్చిగా చెప్పాలంటే విజువల్లీ రిచ్, కంటెంట్ వైజ్ బొచ్చు. మాకు గ్రాండ్ విజువల్స్, యాక్షన్ ఉంటే చాలు, పెద్ద స్టోరీ ఏం వద్దు, లాజిక్స్ వద్దు, మ్యాజిక్స్ ముద్దు అనుకుంటే వాళ్ళకి నచ్చచ్చు. మిగతా వాళ్ళకి ఓన్లీ ఫర్ విజువల్స్ అండ్ 3D ఎఫెక్ట్స్. మళ్ళీ క్లైమాక్స్లో ఒక మెయిన్ క్యారెక్టర్ని తీసుకొచ్చి పార్ట్ 2 అనౌన్స్మెంట్ జరిగింది. మళ్ళీ దానికి బోలెడు సెటప్ చేశారని తెలుస్తుంది. ఇక సెకండ్ పార్ట్లో చెప్దామంటూ ఫస్ట్ పార్ట్స్ని ఇంకెన్ని సినిమాలు నాశనం చేస్తారో అర్థం కావట్లేదు. ఒక్కటి మాత్రం బాగుంది, 3D ఎఫెక్ట్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. ప్రిఫర్ 3D ఇఫ్ యూ వుడ్ లైక్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్. డైరెక్టర్ శివ గారు ఒక్కసారిగా పీరియడ్ ఫిల్మ్తో వచ్చారంటే కొత్తగా ట్రై చేస్తున్నారేమో అనుకున్నా. కానీ అతని ప్రీవియస్ ఫిల్మ్స్ అయిన విశ్వాసం, వివేకం, అన్నతే, వేదాళం, శౌర్యం ఇలా ప్రతి సినిమాలో చెల్లో, కూతురో ఇలా ఏదో ఒక మెయిన్ క్యారెక్టర్ని ఒకటి పెట్టి హీరోని ఆ రోల్ చుట్టూ తిప్పుతారు. ఇక ఈ కంగువాలో కూడా ఆ రోల్ ఏంటో నేను చెప్పను, కానీ తిరిగి తిరిగి మళ్ళీ అదే స్టోరీకి వచ్చారు. సెకండ్ హాఫ్ అయితే ఉన్న ఆ మాత్రం స్టోరీతో కూడా సంబంధం లేకుండా ఏవేవో చేశారు. అసలు ఇలాంటి స్టోరీకి ఎంతో అవసరమైన ఎమోషన్ లేకుండా పోయింది. సినిమాలో పెట్టిన కుర్రాడు ప్రొడ్యూసరు, డైరెక్టర్ కూడా అయి ఉంటారు, పెట్టేశారు. అందుకే ఎవరో చిన్నపిల్లల్ని పెట్టుంటే ఇంకొంచెం ఎమోషన్ బాగుంటుంది. ఇంకా క్లియర్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో మాట్లాడదాం. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే దిశా పటాని గారు మొదటి అరగంటలో ఇచ్చిన ఎక్స్పోజింగ్ ఉంది. ఇంకా యాక్షన్ సీన్స్లో చేతులు నరికేయడం లాంటి సీన్స్ ఉన్నాయి, అవి ఇబ్బంది పెట్టచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 2024లో పోలీసుల దగ్గర బౌంటీకి పనిచేసే హీరో దగ్గరికి ఒక పిల్లాడు వచ్చిన తర్వాత ఏం జరిగింది, అసలు ఆ పిల్లాడు ఎలా వచ్చాడు, అసలు ఎన్నో వేల సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ సంబంధం ఏంటి, అసలు 100 ఏళ్ల క్రితం ఏం జరిగింది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్. కంగువా ట్రైలర్ చూడగానే మనకి ఏమనిపించింది, గ్రాండ్యూర్, ఆ ఓల్డ్ ఏజ్ విజువల్స్ అవి ఇంప్రెసివ్గా ఉన్నాయి. సినిమాలో కూడా మూవీ స్టార్ట్ అయిన ఒక అరగంటకి కొన్ని వందల సంవత్సరాలకు షిఫ్ట్ అయిన మూవీలో విజువల్స్ అయితే అదిరిపోతాయి. సముద్రంలో పడవ మీద ఇంకా యాక్షన్ సీన్స్, క్లైమాక్స్, మెయిన్గా ఇంటర్వెల్కి ముందు వచ్చే ఆది మెరిపే సాంగ్ కంపోజిషన్ బాగుంది. ఇంకా యాక్షన్ డిజైన్ కూడా, దాన్ని షూట్ చేసిన విధానం విజువల్స్ పరంగా సూపర్ సినిమాలో, ఇందులో తప్పు పట్టడానికి లేదు. ఇక సూర్య గారు అటు వారియర్గా ఇటు మోడర్నైజ్ అవతార్లో చిజిల్డ్ బాడీతో ఆయన న్యాయం చేశారు. క్లైమాక్స్ 20 minutes ఎపిసోడ్లో యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా క్లైమాక్స్లో వచ్చే క్యారెక్టర్ కూడా, ఆ క్యారెక్టర్ ఏంటో నేను రివీల్ చేయట్లేదు, అతను కూడా స్టన్నింగ్గా ఉన్నారు. డిఎస్పీ గారి మ్యూజిక్ బాగుంది, కొన్ని సీన్స్ ఎలివేట్ చేసింది, సినిమాకి చాలా హెల్ప్ చేశారు. డైరెక్టర్ శివ గారు ఇంక్లూడ్ చేసిన కొన్ని కొత్త ఎలిమెంట్స్ని ఇంకా తెగలంటూ చెప్పుకొచ్చిన కొద్దిపాటి డీటెయిలింగ్ కన్విన్సింగ్గా బాగుంది. 3D ఎఫెక్ట్స్ చాలానే ఉన్నాయి, ఇది కూడా బాగా కేర్ తీసుకున్నారు. విజువల్లీ టూ గుడ్. మైనస్ పాయింట్స్. ఇది ఒక పాన్ ఇండియా ఫిల్మ్, కానీ మొదటి అరగంట సూర్య గారికి సెటప్ చేసిన రోల్ చూసి నిజంగా డిసప్పాయింటెడ్ అండి. ఒక పాన్ ఇండియా ఫిల్మ్లో మరీ బలవంతంగా దిశా పటాని గారి రోల్ని ఇంకా సిల్లీగా డైరెక్ట్ చేసిన ఫస్ట్ 30 minutes మాత్రం కొంత నిరాశ పెడుతుంది. అసలు ఆ టైంలో యూలో సాంగ్నే అక్కర్లేదు, మరి దిశా పటాని గారి రోల్ తగ్గిపోతుందని పెట్టారేమో. ఇంకా సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయిన కాసేపటికి మెలో డ్రామా సీన్తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంకా స్టోరీ ఇదేనా అనేలా మారింది. అసలు మళ్ళీ వచ్చి నీ చేతుల్లో చేస్తారా అని అనడం ఏంటి, అంటే ఆ తర్వాత ఎవరి మీదకి రారా ఏంటి. స్టార్టింగ్లో చెప్పినట్టు అసలు ఒక మెయిన్ బాబు రోల్లో ఎమోషన్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఆ పిల్లాడి యాక్టింగ్ కూడా పెద్దగా లేదు. సగం సినిమాకి ఇదే పెద్ద దెబ్బ. మళ్ళీ పాయింట్అవుట్ చేస్తాను అనుకోవద్దు, బట్ ఇది ఫ్యాక్ట్. ఇంకా దిశా పటాని గారు, బాబీ డియోల్ గారు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. వెరీ లిమిటెడ్ రోల్స్ వాళ్ళవి. బాబీ డియోల్ గారు మాటల వరకే అన్నట్టుగా, చేతలు చాలా తక్కువ అన్నట్టుగా ఉంటాయి సినిమాలో. లాజిక్స్, డీటెయిలింగ్ ఏమి ఇవ్వలేదు. అసలు రీఇన్కార్నేషనా లేదా ఏదైనా టెక్నాలజీయా ఇవేం ఆన్సర్స్ ఇవ్వలేదు. లాజిక్స్ అస్సలు ఉండవు. బుల్లెట్ తగిలిలా రేస్ గుర్రంలాగా పరిగెట్టేస్తుంటాడు, పెద్ద ముసలతో నీటిలో చేతులతో నిలిపేస్తుంటాడు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ముందు చెప్పినట్టు మాకు స్టోరీ ఏం పెద్దగా అక్కర్లేదు, విజువల్స్, యాక్షన్, మంచి సౌండ్, 3D ఎఫెక్ట్స్ ఇవి చాలు అనుకుంటే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. లేదంటే మీకు బాగా తెలుసు, ఓన్లీ ఫర్ విజువల్స్ అండ్ 3D ఎఫెక్ట్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.55. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.